వెల్కమ్ టు రైస్. నేను మీ మ్యాథ్స్ లెక్చరర్ చింతపల్లి డేవిడ్ రాజు, అసోసియేటింగ్ విత్ రైస్ లో ఫౌండేషన్ కోర్సులో మేమిచ్చే కోచింగ్ యొక్క ప్రత్యేకతల గురించి మీతో ముచ్చరిస్తాను. రైస్ లో మేము టీచ్ చేసే సబ్జెక్ట్స్ ఏమిటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. అసలు ఫౌండేషన్ కోర్స్ అంటే ఏమిటి? మనకందరికీ తెలుసు, ఒక బిల్డింగ్ ఎటువంటి పరిస్థితులైనా సరే తట్టుకు నిలబడగలగాలి అంటే దాని బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని. అలాగే ఒక స్టూడెంట్ ఫ్యూచర్లో తను ఫేస్ చేయబోయే ఎగ్జామ్స్ అవి ఎటువంటివైనా సరే దానికి ప్రిపేర్ కావాలంటే తనకు కూడా బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందుగురించే రైజ్లో మేము ఒక చక్కటి ఫౌండేషన్ కోర్సుని డిజైన్ చేసాం. ఈ ఫౌండేషన్ కోర్సులో మేము ఏం చెప్తామంటే హయ్యర్ క్లాసులో ఏ చాప్టర్స్ అయితే ఉంటాయో ఆ చాప్టర్స్కి లింకప్ అయినటువంటి లోయర్ క్లాస్ చాప్టర్స్ని బాగా డెప్త్గా చెప్పడం జరుగుతుంది. ఈ చాప్టర్స్ హయ్యర్ క్లాసులు ఎలా ఉంటాయి, వాటిలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలో మేము వివరించడం జరుగుతుంది. అలాగే 9th 10th క్లాసులో కొన్ని సబ్జెక్ట్స్లో ఇంకా కొంచెం క్లారిటీ స్టూడెంట్కి అవసరం అవుతుంది. కొన్ని అనుకోని పరిస్థితి వల్ల చాలా మంది స్టూడెంట్స్కి చాలా కాన్సెప్ట్స్లో క్లారిటీ ఉండటం లేదు. అది పాండమిక్ సిచ్యువేషన్ కావచ్చు, ఇంకో సిచ్యువేషన్ కావచ్చు. కొన్ని కారణాల వల్ల చాలా సబ్జెక్ట్స్లో చాలా చాప్టర్స్లో స్టూడెంట్కి పూర్తిగా క్లారిటీ లేదు. ఆ పరిస్థితిని మేము గమనించి ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి అనుకూలంగా మేము రైజ్లో ఫౌండేషన్ కోర్సుని డిజైన్ చేశాము. ఇవి ఒక ఎనాలిసిస్. ఇది లోయర్ క్లాసులో చాప్టర్స్ హైయర్ క్లాస్ ఎలా ఉంటాయి, వాటి వెయిటేజ్ ఏంటి అనేది ఒక ఎనాలిసిస్. ఇది మనం ఇక్కడ తీసుకుంటే ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒక 9th క్లాస్లో ఉన్నటువంటి కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ తీసుకోండి. 9th క్లాస్ ఉన్నటువంటి కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ ఫస్ట్ ఇంటర్మీడియట్ లోకి వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ గా వస్తుంది. ఈ చాప్టర్ కి ఐపీ వేస్టేజ్ 15 మార్క్స్, ఎంసెట్ 3 క్వశ్చన్స్ ఉంటాయి, జేఈమెయిన్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది. అలాగే రియల్ నెంబర్స్ అనే చాప్టర్ జూనియర్ ఇంటర్మీడియట్ లో ఫంక్షన్స్ అనే చాప్టర్ గా వస్తుంది. అది ఐపీ నుంచి 11 మార్క్స్ వస్తాయి, 2 ఎంసెట్ క్వశ్చన్స్ వస్తాయి, జేఈమెయిన్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ యొక్క అప్లికేషన్స్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే చాప్టర్ తన పేరు మార్చుకుని మ్యాథమెటికల్ ఇండక్షన్ చాప్టర్ గా వస్తుంది. ఐపీలో ఖచ్చితంగా ఒక ఎస్ఏ ఆ చాప్టర్ నుంచి వస్తుంది. ఆ చాప్టర్ లో ఓన్లీ 2 మోడల్సే ఉంటాయి. ఆ 2 మోడల్స్ ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా ఒక ఎస్ఏ వస్తుంది, 7 మార్క్స్ వస్తాయి. అలాగే ఎంసెట్ లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. జేఈమెయిన్ లో డైరెక్ట్ క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ వీటి అప్లికేషన్స్ యూజ్ అయ్యే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ ఈ చాప్టర్ కాలేజీలో కూడా అదే టైటిల్ తో వస్తుంది, కానీ హై స్కూల్లో 1 or 2 చాప్టర్స్ గా ఉండే ఆ చాప్టర్ కాలేజీలోకి వచ్చేసరికి చాలా చాప్టర్స్ గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవి నెంబర్ ఆఫ్ చాప్టర్స్ లింక్డ్ విత్ హైయర్ క్లాసెస్. నెక్స్ట్ మేమేం చేస్తామంటే రైజ్ ఫౌండేషన్ కోర్సులో ఎటువంటి ఫార్ములా అయినా సరే స్టూడెంట్కి ఈజీగా అర్థమయ్యేలాగా మేము ఒక డయాగ్రామ్ కనుక మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్టెన్స్ ఫార్ములా తీసుకుంటే, ఇది డిస్టెన్స్ ఫార్ములా, ది స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది మేము స్టూడెంట్కి ఈజీగా అర్థమయ్యేలాగా జామెట్రికల్ రిప్రజెంటేషన్ తోటి డయాగ్రామ్ కలగా ఇది ఇలా చెప్తాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పాయింట్ ఉంది, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమో x1 y1, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఏమో x2 y2. ఈ 2 పాయింట్స్ మీద డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. కానీ ఈ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా స్టూడెంట్కి సింపుల్గా అర్థమయ్యేలాగా ఇలా ఒక డయాగ్రామ్ వేసి ఆ డయాగ్రామ్లో పైథాగరస్ అప్లై చేసి స్టూడెంట్కి వివరించడం జరుగుతుంది. సపోజ్ ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి అయినప్పుడు ఈ పాయింట్ సిగా తీసుకుంటే ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఏమవుతాయి, పైథాగరస్ థియరం ఉపయోగించి ఈ ఫార్ములాని ఈజీగా ఎలా డెరైవ్ చేయొచ్చు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది 2D విషయంలో. 2D అనేసరికి ప్లేన్ మీద ఉంటుంది. 2D షేప్స్ అని కూడా 2D పాయింట్స్ అని కూడా ఒక ప్లేన్ మీద ఉండడం జరుగుతుంది. ఈ ప్లేన్ మీద ఉన్నప్పుడు ఏవైనా 2 పాయింట్ల డిస్టెన్స్ తెలుసుకోవడానికి ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. అదే హైయర్ క్లాస్కి వచ్చేసరికి 3D ఉంటుంది. 3D అంటే x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్. ఈ 3Dలో 2 పాయింట్స్ ఇలా ఉన్నప్పుడు 3Dలో ఉండే 2 పాయింట్ల డిస్టెన్స్ తెలుసుకోవడానికి ఫార్ములా ఏంటి, 2D ఫార్ములాకి 3D ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటి? 2D ఫార్ములాలో రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఉంటుంది. అది 3D ఫార్ములాలో ది స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. అంటే ఈ పార్ట్ 3Dలో ఎక్స్ట్రా ఉంటుంది అనమాట, థర్డ్ యాక్సిస్ కూడా ఉంటుంది కాబట్టి. అలాగే స్లోప్ కనుక్కోవడం ఫార్ములా ఏంటి, స్లోప్ని ఎలా కనుక్కుంటారు? ఇలా చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇలా ఒక లైన్ ఉంది. ఈ లైన్కి
ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఏమో x1 y1, కోఆర్డినేట్స్ ఆఫ్ ER x1 y1, కోఆర్డినేట్స్ ఆఫ్ BR x2 y2. B అనే పాయింట్ కోఆర్డినేట్స్ x2 y2 అవుతాయి. ఈ 2 పాయింట్స్ ని కనెక్ట్ చేసే ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమిటంటే y2 - y1 / x2 - x1. ఈ ఫార్ములా కూడా ఎలా వస్తుందో మేము ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే హైయర్ క్లాస్కి వచ్చేసరికి టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ఆర్ ది సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ అవి మేము వివరించడం జరుగుతుంది. అలాగే హై స్కూల్లో స్టూడెంట్కి ఏంటంటే ట్రిగనోమెట్రీలో ఏ యాంగిల్స్ తో పని ఉంటుందంటే 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees వరకే ఉంటుంది హై స్కూల్లో. అది కాలేజ్కి వచ్చేసరికి దీనికి కంటిన్యూస్గా ఇంకా చాలా యాంగిల్స్ ఉంటాయి. 120 degrees, 135 degrees, 150 degrees, ఇంకా 180 degrees, 210 degrees, ఇలా అప్ టు 360 degrees వరకు యాంగిల్స్ అనేవి ఉంటాయి. ఆ యాంగిల్స్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఎలా ఈజీగా అర్థం చేసుకోవచ్చో ఆ కాన్సెప్ట్ని మేము 2 యూనిట్ సర్కిల్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్కి 0 degrees దగ్గర నుంచి 360 degrees వరకు ఏ యాంగిల్కి అయినా సరే ట్రిగ్నోమెట్రిక్ రేషియోని ఈజీగా గుర్తుండేలాగా మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. అంతేకాదు హై స్కూల్లో 0 degrees కి 30 degrees మధ్య మోస్ట్లీ వాల్యూస్ ఏమి ఉండకపోవచ్చు. కానీ కాలేజీ లెవెల్కి వచ్చేసరికి 0 degrees కి 30 degrees మధ్యలో కూడాను చాలా యాంగిల్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అవి ఏంటంటే 7.5 degrees, 15 degrees, 18 degrees, 22.5 degrees, ఇలా ఈ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ట్రిగ్నోమెట్రీలో హైయర్ క్లాసులో ఈ విధంగా అప్లికేషన్స్ ఉంటాయి. ఇకపోతే సాల్వింగ్ మెథడ్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో హైయర్ క్లాస్ లో ఉపయోగించే ఈ ఫార్ములా లోయర్ క్లాస్ కూడా ఉంటుంది. ax² + bx + c = 0 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ax² + bx + c = 0 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ని మనం ఏమంటామంటే x - b ± b² - 4ac/2a. ఈ ఫార్ములా యొక్క యూజెస్ హైయర్ క్లాస్ ఎలా ఉంటాయో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు డ్రీమ్ కాలేజ్ అంటే ఒకటి ఉంటుంది, ఏ కాలేజీలో ఇంజనీరింగ్ చదవాలనేది. అందుకోసం ఏ ర్యాంక్ రావాలి, ఆ ర్యాంక్ రావాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి, ఆ మార్క్స్ రావాలంటే ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అనేది మేము వివరించడం జరుగుతుంది. మా దగ్గర ర్యాంక్ ప్రెడిక్ట్ అనే సాఫ్ట్వేర్ ఉంటుందమ్మా. ఆ సాఫ్ట్వేర్లో మీకు ఇష్టం వచ్చిన కాలేజీని చూస్ చేసుకుంటే ఆ కాలేజీలో మీరు చదవటానికి అక్కడ మీకు అడ్మిషన్ రావాలి అంటే మీకు ర్యాంక్ ఎంత రావాల్సి ఉంటుంది, ఆ ర్యాంక్ రావడానికి మీరు ఎన్ని మార్క్స్ సంపాదించుకోవాలి, ఆ మార్క్స్ కోసం మీరు ఎలా కష్టపడాలి మేము అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఓకే, సీ ఆల్ ఆఫ్ యూ దేర్ ఇన్ రైస్. బాయ్.